ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకి ఒక శుభవార్త అందించింది. మొత్తం 70 అన్న క్యాంటీన్లని ఒకేసారి ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. జనవరి 10లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి జనవరి 13 నుంచి 15 మధ్య ఈ క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో అన్న క్యాంటీన్లు విజయవంతమయ్యాయి. ప్రజల నుంచి ఆదరణ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 70 క్యాంటీన్లని మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టణాలలో 205 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకి 3 పూటలా కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు తక్కువ ధరకే భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి, టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇక ఒక్కో పూటకి కేవలం 5 రూపాయలకే రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు. ఈ పథకం గ్రామీణ ప్రజలకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నగరాలు, పట్టణాలలో ఏర్పాటు చేసిన 205 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేశారు. ఇందులో మధ్యాహ్న భోజనం చేసిన వారి సంఖ్య 3.16 కోట్లు, ఉదయం అల్పాహారం 2.62 కోట్ల మంది, రాత్రి భోజనం 1.42 కోట్ల మంది తీసుకున్నారు. ఈ క్యాంటీన్లలో విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో నుంచి అత్యధిక సంఖ్యలో పేదలు వస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ జిల్లాల్లోని క్యాంటీన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పేదల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశం. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు గ్రామాలలో కూడా అన్న క్యాంటీన్లని ప్రారంభించనున్నారు. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు 7, గుంటూరు 5, శ్రీకాకుళం జిల్లా 5, తూర్పుగోదావరి 4, ఏలూరు 4, ప్రకాశం 4, కర్నూలు 4, విజయనగరం 3, అనంతపురం 3, అల్లూరి సీతారామరాజు 3, అనకాపల్లి 3, బిఆర్ అంబేద్కర్ కోనసీమ 3, పశ్చిమ గోదావరి 3, కృష్ణా 3, నెల్లూరు 3, అన్నమయ్య 3, కాకినాడ 2, తిరుపతి 2, పార్వతీపురం మన్యం 1, పల్నాడు 1, ఎన్టీఆర్ 1, శ్రీ సత్యసాయి 1, నంద్యాల 1, కడప 1 క్యాంటీన్లని ఏర్పాటు చేయనున్నారు.